అండి, నాకు ఏ అభ్యంతరము లేదు. కానీ నాదొక చిన్న అభ్యర్థన, త్వరగా తనిఖీ చేయండి. నేను సాయంత్రంలోపు ఉత్సవానికి వెళ్తేనే తీసుకెళ్ళినవి అమ్మగలను. పచ్చళ్ళన్నీ అమ్మాలి, డబ్బు సంపాదించాలి, ఇంకా అప్పు తీర్చాలి. మేము తనిఖీ ఎంతసేపైనా చేస్తాం. త్వరగా చేయమని నువ్వు చెప్పకూడదు. ఏ ఆధారంతో మీరు మమ్మల్ని ఆపారు? ఆధారం చూపించండి. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఏమంటావు దాము? అవును, నిజమే అయ్యగారు. అది అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? చెడు ఆలోచనలే వస్తాయి. నువ్వు అప్పుతో సతమతమవుతున్నావు కదా, ఎంతకైనా తెగిస్తావు. దొంగతనం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఊళ్ళో అందరూ నిన్ను పెద్ద మనిషి అంటారుగా. చూడండి, పచ్చళ్ళన్నీ అమ్మితే నేను మీ అప్పు తీర్చేస్తాను. 3 సంవత్సరాలుగా ఉత్సవం జరగట్లేదు, ఈ ఏడే జరుగుతోంది కదా. ఊరికే కళ్ళబొల్లి కబుర్లు చెప్పకో. గత 3 ఏళ్లుగా ఉత్సవాల్లో పచ్చళ్ళు అమ్మలేదు, ఇప్పుడేంటి కొత్తగా? వెళ్ళండ్రా, వీడి ఎద్దుల బండిలో ఉన్న సరుకులన్నీ ఇక్కడికి తీసుకురండి. వెళ్ళండి. వీళ్ళు దొంగలో కాదో నిర్ధారించుకో. అలాగేనండి. ఆ రాక్షసుడు మన బండిని తనిఖీ చేస్తానంటున్నాడు. సమయాన్ని వృధా చేయడం వాడి ఉద్దేశం. ఏంటి? ఇలా అయితే మనం సమయానికి జాతరకి చేరుకోలేము. పాండురంగా, నువ్వు చూస్తున్నావు కదా, ఇక మేము జాతరకి ఎప్పుడు వెళ్తాము? ఆలస్యం అయితే పచ్చళ్ళు ఎలా అమ్ముతాము?